హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ వరల్డ్. అయితే సాగర్ అనే పేరు ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ ఆర్కే నాయుడు మొగల్ రేకులు అంటే మాత్రం తెలియని వాళ్ళు, ముఖ్యంగా ఆ సీరియల్ని ఇష్టపడని వాళ్ళు, ముఖ్యంగా సీరియల్ ప్రేమికులు మాత్రం ఎవ్వరు మొగలి రేకులు సీరియల్ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే పోలీస్ ఆఫీసర్ అంటే ఇలాగే ఉండాలి, పోలీస్ ఆఫీసర్ ఇలా ఉంటేనే బాగుంటుంది అనే అంతలా 10 సంవత్సరాలు ఆ ఒక్క సీరియల్ కోసమే డ్యూయల్ రోల్లో కేటాయించి అసలు పోలీస్ అనేవాడు ఇలాగే ఉండాలి అనే తన నటనతోనే చాలా మంది అభిమానులను సంపాదించుకున్న సాగర్. అయితే సాగర్ అంటే ఎవరు అనుకోకండి, సాగర్ అంటేనే ఆర్కే నాయుడు మొగల్ రేకులు ఒరిజినల్ పేరండి బాబు. చాలామంది అసలు సాగర్ అంటే కూడా ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తన సినిమా కెరియర్ అనేది సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడని చెప్పొచ్చు. అసలు విషయం ఇక్కడనే ఉంది. అయితే మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రంలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్గా కేవలం ఒక 10 నిమిషాల పాటు ఒక ప్రముఖమైన పాత్రలో నటించాడు మన ఆర్కే నాయుడు. అయితే అభిమానులకు అది చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పుడు ప్రభాస్కి ఎక్కువగా ఫ్యాన్ బేస్ లేదు మిస్టర్ పర్ఫెక్ట్ టైంలో. కానీ మొగలి రేకులు సాగర్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అంటే హీరో కంటే ఎక్కువ ఒక టెలివిజన్ స్టార్కే పేరు ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. అలాంటి టైంలో మరి మీరు ఇంత గొప్ప స్థాయిలో ఉండి కేవలం హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఎందుకు చేశారు అని తన అభిమానులు చాలా బాధపడుతూ సోషల్ మీడియా వేదికగా అడిగినటువంటి సందర్భాలలో ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను చెయ్యను, ఎందుకంటే అభిమానులకే ఇష్టం లేనప్పుడు ఎంత కష్టపడి ఏ పాత్ర చేస్తే ఏం లాభమని క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వడం అనేది అభిమానులకు నచ్చట్లేదు, కాబట్టి నేను చేయట్లేదు అని సాగర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత షాదీ అనే ఒక సినిమా చేశాడు. అయితే కరోనా పాండమిక్ టైంలో ఆ చిత్రం రిలీజ్ అవ్వడంతో ఓటీటీ హక్కులు ఎక్కువగా రాక ఎంతో మంచి చిత్రాన్ని కూడా అభిమానులు ఆదరించలేదు అని చెప్పొచ్చు. ఆ తర్వాత సిద్ధార్థ్ అనే ఒక అద్భుతమైనటువంటి చిత్రం చేయటం జరిగింది. అది చేసిన తర్వాత ఒక మంచి పేరు, ఒక హీరోకి సంబంధించినటువంటి ఇమేజ్ మన సాగర్కి లభించింది అని చెప్పొచ్చు. అయితే చాలా కథలు విని దాదాపు 150 నుంచి 200 సీరియల్స్ని తిరస్కరించాడు మన సాగర్. ఎందుకంటే తనకున్నటువంటి సీరియల్ ఫ్యాన్ బేస్ అనేది ముఖ్యంగా టెలివిజన్లో మెగాస్టార్ అని ఎవరినైనా పిలుస్తారు అంటే అది సాగర్నే అని చెప్పొచ్చు. మరి అంతలా అభిమానులను సంపాదించుకున్నటువంటి మన సాగర్ ఇప్పుడు ప్రస్తుతానికి ద 100 అనే ఒక చిత్రం చేస్తున్నాడు. అయితే 11వ తారీఖున ఈ చిత్రం రిలీజ్ కానుంది. అయితే నిజంగా ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్పుకోవాలి. అయితే అంజనమ్మ గారు, చిరంజీవి గారి అమ్మగారు చేతుల మీదుగా ఈ పోస్టర్ రిలీజ్ అయ్యి నిజంగానే చాలా ప్రాచుర్యం పొందిందని చెప్పొచ్చు. అయితే నిజంగా సాగర్ని ఎంతో అభిమానించినటువంటి అంజనమ్మ గారు తను ఒక అద్భుతమైన నటుడని, ఇలాంటి నటులు హీరోలు అవ్వడం చాలా గొప్ప విషయం అని చెప్తూ ఎన్నో సందర్భాల్లో చెప్పటం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు కూడా మరి అమ్మకు నచ్చిన నటుడిని మనం ఎంకరేజ్ చేయకపోతే ఎలా అని భావించి తన బిజీ షెడ్యూల్లో కూడా ద 100 చిత్రానికి పూర్తి ప్రమోషన్ బాధ్యతలను మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన భుజాల మీద వేసుకుని మరి ఈ సినిమాని ముందరికి నడిపించారు. అయితే ప్రస్తుతానికి అసలు పోలీస్ ఆఫీసర్ అనేవాడు గన్ తీసుకోకుండానే ట్రైనింగ్ అవుతాడు, అందుకే ట్రైనింగ్ ఇస్తారు పోలీస్కి అనే ఒక డిఫరెంట్ కథతో ద 100 అనే చిత్రంలో మన సాగర్ రానున్నాడు. అయితే ఈ చిత్రం 11న రిలీజ్ అవుతుంది ఈ నెలలో. తప్పకుండా ఎలాగైతే మొగలు రేకులు ఆర్కే నాయుడిని మనం ఆదరించామో తప్పకుండా ఇప్పుడు ఈ 100 అనే చిత్రాన్ని కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.